హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మెంతాకుతో ఎంతో ఆరోగ్యకరమైన టేస్టీగా సూపర్గా ఉండే మెంతాకుతో కూర చేయబోతున్నాను. ఎంత టేస్టీగా ఉంటుంది. ఇంకా మాటలే చెబుతుంది, వీడియోలోకి వెళ్ళదేందా అనుకుంటున్నారా? ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్దాం. ఈ మెంతాకు కూర కోసం ముందుగా మెంతాకు కట్టలు 3 తీసుకున్నానండి. శుభ్రంగా ఆ తొడాలు ఏర్లు ఉంటాయి కదా, కట్ చేసి నీట్గా 2-3 సార్లు అయితే కడిగాను. వాటిలో ఇసుక అనేది ఉంటుందండి, శుభ్రంగా కడగాలి. ఇందులో ఏమన్నా పాడైపోయిన ఆకైనా కూడా ఉంటే తీసేసుకోవాలి. శుభ్రంగా చూసారా, ఫ్రెష్గా ఉంది. ఇంక ఇప్పుడు వంట అయితే మొదలు పెడదాం. ముందుగా మెంతాకుని కట్ చేసుకుందాం. మరి సన్నగా కాదండి, కాస్త అట్లాగా. చూడండి, వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా కట్ చేసుకుందాం. చూసారా, ఒక ఆకు వచ్చి 2-3 ముక్కల్లాగా కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఆకు చూడటానికి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా ఒక 2 స్పూన్లకి వేరుశనగ గుళ్ళు వేసుకుందాం. శనగపప్పు అండి, వేయించిన శనగపప్పు గుళ్ళు అవి కూడా వేసుకొని కాస్త దోరగా ఫ్రై చేసుకుందాం. కలర్ మారి మంచి వాసన రావాలండి, అప్పుడు దాకా కూడా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, కలర్ అయితే మారింది, బాగా వేగినాయండి. ఇప్పుడు 2 స్పూన్లకి తెల్ల నువ్వులు వేసుకుందాం. ఈ నువ్వులు అనేవి లాస్ట్లో వేసుకుంటే మాడకుండా ఉంటాయి. స్టవ్ కట్టేసుకుందాం. చూసారా, ఈ విధంగా వేగితే దోరగా సరిపోతాయి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగా పట్టుకుందాం. చూసారు కదా, కొంచెం వాటర్ పోసుకుంటూ పేస్ట్ ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే సరిపోయింది. స్టవ్ మీద బండి పెట్టుకొని ఆయిల్ అండి, ఒక 2 స్పూన్లకి ఆయిల్. అందులోకి ఒక చిన్నుల్లిపాయకి రెమ్మలండి, పొట్టు తీసేసిన రెమ్మలు. ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టిన మెంతికూర ఉంది కదా, కట్ చేసి పెట్టింది, అది వేసుకుందాం. ఈ ఆకుని కాస్త మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ ఆకు ఇలా చిన్నుల్లిపాయ రెమ్మతో మనం ఫ్రై చేసుకుంటే ఆ స్మెల్, ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి ఈ కూర. ఈ వాటర్ కనపడుతున్నాయి కదా, ఈ వాటర్ అంతా కూడా మనకి శుభ్రంగా ఆవిరైపోవాలి. అప్పుడు మనకి ఆకు మంచిగా ఫ్రై అయినట్టు. నీళ్ళన్నీ ఆవిరైపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా, ఆకు కూడా మనకి
బాగా వేగింది. ప్లేట్లోకి తీసుకున్న మెంతాకుని పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద అదే బాండి పెట్టుకొని ఆయిల్ అండి, ఒక 3 స్పూన్లకి ఆయిల్ అయితే వేడెక్కింది కదా. ఒక అర స్పూన్కి వచ్చేసి జీలకర్ర అండి. ఒక చిన్నుల్లిపాయకి రెమ్మలు పొట్టు తీసి ఈ విధంగా సన్నగా కట్ చేశాను. ఒక 3 పచ్చిమిర్చి సన్నగా ముక్కలు కట్ చేశాను. కాస్త దోరగా ఫ్రై చేసుకుందాం. మంట మీడియంలో పెట్టుకుందామండి. ఇందులోనే 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా ముక్కలాగా కట్ చేశానండి. అవి వేసుకుందాం. మంట మీడియం మీద పెట్టి ఫ్రై చేసుకుందాం. కాస్త కలర్ వస్తే సరిపోయిద్ది. చూడండి, ఉల్లిపాయలు అయితే కలర్ అయితే మారింది. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఒక 2 పెద్ద టమాటాలకి ముక్కలు కట్ చేసేసానండి. పండు టమాటాలు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టమాటా మాత్రం కాస్త గట్టిగా ఉండేలాగా చూసుకోండి. టమాటా త్వరగా మగ్గటం కోసం సాల్ట్ వేసుకుందాం. ఒక అర స్పూన్కి సాల్ట్. టమాటా బాగా మగ్గాలండి. మూత పెట్టుకొని టమాటా బాగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వదిలేద్దాం. చూడండి, టమాటా సాఫ్ట్గా ఉడికిపోయింది మనకి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మలకి కరివేపాకు వేసుకుందాం. ఒక అర స్పూన్కి పసుపు, ఒక అర స్పూన్కి ధనియా పౌడర్, ఒక స్పూను కారం. కారాలు వేసాక ఒకసారి బాగా కలుపుకుందాం. పసుపు, ధనియా పౌడరు, కారం, ఉప్పు ఇందాక వేసాం కదా. లాస్ట్లో టేస్ట్ చూసుకొని సరిపోతే వేసుకోవచ్చు. బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ బయటకు వచ్చి మనకి టమాటా ఉల్లిపాయ అనేది బాగా మగ్గింది కదా. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న శనగపప్పు, వేరుశనగపప్పు, తెల్ల నువ్వుల పేస్ట్ వేసుకుందాం. ఆ జార్లో కొద్దిగా పేస్ట్ ఉందండి, అందులో కొంచెం వాటర్ పోసి ఇందులో వేసాను. పేస్ట్ అనేది మాడకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మనం వేసిన పేస్ట్ మసాలాలు మాడకుండా ఉంటాయి. కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఈ ఆయిల్ బయటకు వచ్చేంత వరకు, మసాలా బాగా వేగేంత వరకు వేయించుకుందాం. సిమ్లో పెట్టుకోవాలండి, మీడియం హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. చూడండి, ఈ విధంగా బాగా వేగింది కదా. ఇప్పుడు మనం వేసిన పేస్ట్ కూడా ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకుందాం. ఒక చిన్న గ్లాస్కి వాటర్ అండి. బాగా కలుపుకొని చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ నీళ్లు పోసాక బాగా కలుపుకొని బయటికి మనకి బుడగల్లాగా వస్తాయి కదండి. అప్పుడు దాకా కూడా ఈ కూరని ఇలాగా తిప్పుతూ ఉడికించుకుందాం. చూడండి, ఈ బుడగలు అనేవి స్టార్ట్ అయినాయి కదా. ఇప్పుడు వేయించి పెట్టుకున్న మెంతాకును కూడా వేసుకుందాం. మంట సిమ్లోనే ఉండాలండి, లేకపోతే మాడిపోయిద్ది కూర అనేది. ఇప్పుడు ఆకు వేసాక ఈ విధంగా కిందకి పైకి ఇలాగా కలుపుతూ ఉడికించుకుందాం. ఒక 2-3 నిమిషాల పాటు ఇదే విధంగా ఉడకనివ్వాలి.
చూడండి 3 నిమిషాల తర్వాత మనకి మెంతాకు కూర అయితే సూపర్గా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసాక కూడా ఒకసారి కలుపుకొని స్మెల్ అయితే ఎంత మంచిగా వస్తుందండి. ఎంతో ఆరోగ్యం ఇది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. చూసారా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు ఈ మెంతాకుతో. అయిపోయింది, ఇంకా స్టవ్ కట్టేసుకుందాం. ఇంతేనండి, చూసారు కదా ఎంతో టేస్టీగా రుచిగా చేసుకునే మెంతాకుతో మెంతాకు కూర ఎంతో సూపర్గా ఉంటుందండి. రోటీలోకి అన్నంలోకి అసలు పుల్కాలోకి అయితే ఇంకా మాటలే లేవు. టేస్ట్ అయితే ఒకసారి మీరు చేసి రుచి చూడాలి. ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఈ కూర అయితే మాటల్లో అయితే చెప్పలేనండి, అంత టేస్ట్ అంత స్మెల్ ఉంది మంచిగా. చూసారా, ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి. ఎలా కుదిరిందో మాకు కామెంట్ బాక్స్లో పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. మా వంటలు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా మర్చిపోవద్దు. వేరే ఒక వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరేనా? బాయ్.